ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు థ్రోన్ ఆఫ్ గ్రేస్. ప్రార్థనకు దేవుడు ఎప్పుడు జవాబు ఇస్తాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. యాకోబు పత్రిక 1:6 చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగము వలె నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు ఈ వచనంలో మన జీవితం ఏ విధంగా ఉండాలి, మన విశ్వాస పరిమాణం ఎంతవరకు ఉండాలి అనే ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ఈ వచనం ద్వారా బయలుపరుస్తున్నాడు. ఈ చిన్న వచనం ద్వారా మన ప్రార్థనకు పునాది ఏమిటి అనే దాన్ని తెలుసుకుందాం. ఆ ప్రార్థనకు పునాది ఏమిటంటే నిస్సందేహమైన విశ్వాసం. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను అని. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మన ప్రార్థన వినేవాడని, సమాధానం ఇచ్చేవాడని నిస్సందేహంగా విశ్వసించాలి. మనలో చాలామంది ప్రార్థన చేస్తారు, బట్ మోకాళ్ళ నుంచి లేచిన వెంటనే దేవుడు నిజంగా నా ప్రార్థన విన్నాడా, ఆయన నా ప్రార్థనకి జవాబు ఇస్తాడా అని సందేహపడుతుంటారు. బట్ మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు మన హృదయాలోచనలను ఎరిగినవాడు. ఇక్కడ ఒక చిన్న ఆత్మీయ సత్యం ఏంటంటే, విశ్వాసం లేని ప్రార్థన కేవలము కొన్ని మాటల సమూహం వంటిదంతే. దానికి ఏ విధమైన శక్తి అనేది ఉండదు. మన ప్రార్థనా శక్తి ఏ విధంగా ఉండాలంటే, అది పరలోకాన్ని సహితము కదిలించే విధంగా ఉండాలి. దేవుని శక్తిని కాక అపనమ్మకాలని చూపించే ప్రార్థనలు పరలోకాన్ని కదిలించలేవు. రోమీయులకు రాసిన పత్రిక 4:20 మనకి ఈ విధంగా తెలియజేస్తుంది. అబ్రహాము తన వృద్ధాప్యంలో కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మి సందేహింపక విశ్వాసమునందు బలపరచబడ్డాడు. అలాంటి యొక్క విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. ఇదే వచనంలో తరువాయి భాగం మనం చూసినట్లయితే, యాకోబు సందేహించే మనస్తత్వాన్ని కలిగి ఉన్న వారిని దేంతో పోల్చారో మనం గమనించవచ్చు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలి ఉన్నాడు. సముద్రపు అలలను మనం గమనించినట్లయితే వాటికి స్థిరత్వం అనేటిది ఉండదు. గాలి ఎటు వీస్తే అటు అవి వెళ్తూ ఉంటాయి. ఒక నిమిషం ఎంతో ఎత్తుకు లేస్తాయి, మరుసటి నిమిషంలో కింద పడి అదృశ్యమవుతాయి. సందేహించే క్రైస్తవుని జీవితం కూడా అదే విధంగా ఉంటుందని యాకోబు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఆదివారం చర్చిలో ఉన్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు మన యొక్క విశ్వాసం ఆకాశమంతా ఎత్తులేస్తుంది. సోమవారం వచ్చేసరికి సమస్య రాగానే ఆ విశ్వాసం అడుగంటిపోయి నిరాశ అనే అగాధంలో పడిపోతుంది. మన యొక్క పరిస్థితులను బట్టి మారిపోయేది విశ్వాసం కాదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుని వైపు మాత్రమే చూసేది నిజమైన విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? నిశ్చలమైన మనసుతో ప్రార్థిస్తున్నామా, లేదంటే సముద్రపు అలల్లాగా ఊగిసలాడుతున్నామా అనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. మనం చూసినట్లయితే తోటలో తుఫాను వచ్చినప్పుడు బలంగా వేర్లు వేసిన చెట్లు అనేవి స్థిరంగా ఉంటాయి. అదేవిధంగా మన ఆత్మీయ జీవితం కూడా దేవుని వాక్యం అనే బండ మీద విశ్వాసం అనే వేర్లతో స్థిరపడాలి. ప్రసంగి 3:11 మనం చూసినట్లయితే స్టార్టింగ్ లైన్స్ ఈ విధంగా ఉంటాయి. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు ఆయన నియమించి ఉన్నాడు. మన దైనందిన జీవితంలో మనకు అత్యంత కష్టంగా అనిపించేది ఏమిటంటే వేచి ఉండడం. మనకు కావాల్సిన దాన్ని వెంటనే జరిగిపోవాలని కోరుకుంటాం. ప్రార్థించగానే
జవాబు రావాలని ఆశిస్తాం. కానీ మన గడియారం ప్రకారం నడిచేవాడు కాదు మన దేవుడు. ఆయన కాలములను, సమయములను ఆయన వశములో ఉంచుకున్నవాడు. మనకి ఆలస్యం అనిపించింది ఆయన దృష్టిలో అత్యంత సరైన సమయం అయి ఉండొచ్చు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుని సమయం ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమైన సమయం. మనుషులు కేవలం వర్తమాన కాలాన్ని మాత్రమే చూడగలరు. కానీ మన దేవుడు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను చూడగలిగేవాడు. మన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఒక కార్యం జరగడం మంచిగా అనిపించవచ్చు. కానీ దేవుని ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, ఆ కార్యం ఎప్పుడు జరిగితే మన జీవితానికి ఆశీర్వాదంగా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన ఏ విషయాన్నైనా సగం ఉడికిన దానిలా కాకుండా పరిపూర్ణంగా అందంగా మార్చడానికి కొంత సమయం తీసుకుంటాడని ప్రసంగి చెప్తున్నాడు. అదేవిధంగా ప్రార్థనకు దేవుడిచ్చే 3 రకాలైన జవాబులను మనం ఇక్కడ చూద్దాం. మన ప్రార్థనకు దేవుడు ఎప్పుడు ఒకేలాగా స్పందించడు. ఆయన జవాబులు 3 రకాలుగా ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఎస్ అంటే వెంటనే వచ్చే జవాబు. కొన్నిసార్లు మనం అడిగిన వెంటనే జవాబు ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మన విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన వెంటనే కార్యం చేస్తాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి వెయిట్, వేచి ఉండు. కొన్నిసార్లు దేవుడు ఆగు అని అంటాడు. అంటే దాని అర్థం మన ప్రార్థన ఆయన తిరస్కరించలేదు, కానీ దానికి ఇంకా సమయం రాలేదని అర్థం. ఈ వేచి ఉండే సమయంలో మనలో ఉన్న విశ్వాసాన్ని, సహనాన్ని, ఆత్మీయతను పరీక్షిస్తాడు. థర్డ్ వన్ ఏంటంటే దేవుడు చెప్తాడు నో అని, ఐ హ్యావ్ సంథింగ్ బెటర్. అంటే దేవుడు ఇంకా ఉత్తమమైన దాన్ని ఇస్తాడని. మనం కొన్నిసార్లు చిన్న చిన్నవి అడిగితే దేవుడు మనం ఆశించిన వాటికంటే ఎంతో శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని ఆశించవచ్చు. అందుకే కొన్నిసార్లు నో అని చెప్తాడు. జోసెఫ్ని మనం చూసినట్లయితే జైలు నుండి త్వరగా విడుదల కావాలని కోరుకున్నాడు. కానీ దేవుడు సరైన సమయంలో అతన్ని బయటకు తీసుకొచ్చి మంత్రిగా చేశాడు. ఈ యొక్క వేచి ఉండే సమయంలో మనం ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. దేవుని యొక్క సమయం కోసం మనం వేచి ఉండేటప్పుడు నిరాశ అనేది పడకూడదు. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. నన్ను ప్రేమించే దేవుడు నాకు అన్యాయం చేయడు అని నమ్మకాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన అనేది మానకూడదు. జవాబు ఆలస్యం అవుతున్న కొద్దీ మరింత బలపడి ప్రార్థన చేయాలి. మూడవదిగా ఆయన చిత్తానికి లోబడాలి. నా చిత్తం కాదు ప్రభువా, నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ మనల్ని మనం సమర్థించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రార్థనకి జవాబు రాలేదని నిరాశ చెందుతున్నారా? ఇతరుల జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, నా జీవితంలో ఇంకెందుకు జరగట్లేదని మీకు అనిపిస్తుందా? ఒక విషయాన్ని గుర్తెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఒక తోటమాలి విత్తనాన్ని వేయగానే పంట కోయడు, దానికి తగిన సమయాన్ని ఇస్తాడు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాడు. అది మనకి ఆలస్యం అనిపించవచ్చు, కానీ దేవుడు ఒక పర్ఫెక్ట్ టైమింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ టైం వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం మీ యొక్క జీవితాన్ని అత్యంత సుందరంగా మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్రోన్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.